అది సీఎం ఇలాకా అయినా ప్రతిపక్షం తడాకా చూపిస్తుంది. అక్కడ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో పార్టీ తుడుచుపెట్టుకుపోయినా అక్కడ పెద్ద ఆయన ఫ్యామిలీ వైసీపీ పరువును కాపాడుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్న అధికార కూటమి బలం పుంజుకోకుండా చేస్తున్నారట. అక్కడ పెద్దయిన పొలిటికల్ హవా తగ్గకపోవడమే కాదు, కూటమి గ్రాఫ్ ఏ మాత్రం పెరగకుండా చేస్తున్నారట. సీఎం సొంత జిల్లాలో ఈ సీన్ కూటమి వర్గాలను పరేషాన్ చేస్తూనే ఉందట. ఒక నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వమే లేకపోగా మరో చోట ఉన్నా లేనట్లే ఊగిసలాడుతుందట. ఇంతకీ ఏపీలో ఎక్కడుందా స్థానం? ఎవరా పెద్ద ఆయన? కూటమి తుఫాన్లోనూ పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా. పుంగనూరులో పెద్దిరెడ్డి పాగా, తంబళ్లపల్లిలో ద్వారకానాథ్ విజయం, రాజంపేటలో మిథున్ రెడ్డి గెలుపు, సీఎం ఇలాకాలో పెద్దిరెడ్డి తడాఖా. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ అంటేనే ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇలా త్రిమూర్తులు దర్శనమిచ్చే పవర్ఫుల్ పాలిటిక్స్ కనిపిస్తాయి. ఇద్దరు ముఖ్యమంత్రులుగా, ఒకరు మంత్రిగా పనిచేసిన 3 పార్టీల ముఖ్య నేతలున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి వారు రాజకీయంగా తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబుకు తిరుగు లేకపోగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న చోట్ల పట్టు నిలుపుకుంటోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ హవా కొనసాగిస్తోన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ తమ సొంత నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీ బలపడకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుండి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిస్తే, రాజంపేట పార్లమెంట్ స్థానం నుండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ తమ పట్టు నిలుపుకున్నట్టయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ కూటమి తిరుగులేని మెజార్టీని సాధించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుండి పోటీ చేసిన 3 మాత్రం ఓడించలేకపోయింది. ఎన్నికలు పూర్తయి కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయిన ఆ 2 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం కూటమి పార్టీలో ఇంకా బలపడని పరిస్థితి నెలకొందట. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న తంబళ్లపల్లిలో టీడీపీకి నాయకత్వమే లేని పరిస్థితి నెలకొంది. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ ను పక్కన పెట్టిన టీడీపీ హైకమాండ్ జయచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చింది. ములగల చెరువు మద్యం కేసులో నిందితుడిగా మారిన జయచంద్రారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన టీడీపీ తంబళ్లపల్లిలో క్యాడర్ కు లీడర్షిప్ లేకుండా చేసింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ తో పాటు నియోజకవర్గంలో ఉన్న నేతలెవరూ పార్టీని నడిపించేలా కనిపించకపోవడం, టీడీపీ అధిష్టానం ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో తంబళ్లపల్లిలో అధికార పార్టీ ప్రభావం కనిపించట్లేదని చెప్తున్నారు. మరోవైపు కూటమిలోని భాగస్వామి పార్టీలైన జనసేన, బీజేపీలు కూడా తంబళ్లపల్లిలో యాక్టివ్ గా లేని పరిస్థితి నెలకొంది. తంబళ్లపల్లిలో బీజేపీకి చల్లపల్లి నరసింహారెడ్డి లాంటి బలమైన నాయకులున్నా ఆయన యాక్టివ్ గా లేకపోవడంతో అక్కడ అధికార పక్షం డీలా పడినట్టు స్పష్టమవుతోందంటున్నారు. పుంగనూరు నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నాయకుడిగా కొనసాగుతుండటంతో అక్కడ టీడీపీ దూకుడు చూపించలేకపోతోందని చెప్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కాస్త హడావుడి చేసిన కూటమి నేతలు ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇక జనసేనకు పుంగనూరులో బలమే లేకపోగా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా చల్లా బాబు హడావుడి చేద్దామని చూస్తున్నా పార్టీలో అసమ్మతి వర్గం ఎప్పటికప్పుడు ఆయనకు బ్రేకులు వేస్తూనే ఉందట. పుంగనూరు టీడీపీలోని ఒక వర్గం చల్లా బాబుకు సహకరించకపోవడంతో అక్కడ పెద్దిరెడ్డి ప్రాబల్యం కంటిన్యూ అవుతోందని చెప్తున్నారు. అధికార టీడీపీ దూకుడు ప్రదర్శించకపోవడం, బీజేపీ, జనసేనలు యాక్టివ్ గా లేకపోవడం పెద్దిరెడ్డికి కలిసొస్తోందట. దీంతో పొంగనూరులో కూటమి బలపడని పరిస్థితి నెలకొందట. ఇక రాజంపేట పార్లమెంట్ సీట్ నుండి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దూకుడు కూడా అధికార కూటమి బ్రేకులు వెయ్యలేని పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ సీట్ నుండి కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగి గట్టి పోటీనే ఇచ్చినా ఆ తరువాత 3 పార్టీలు కలిసి పార్లమెంట్ స్థానం పరిధిలో పని చేయకపోవడం వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ తరచూ నగిరిపల్లికి వస్తున్నా రాజంపేట పార్లమెంట్ స్థానంలో
బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కూటమి బలాన్ని పెంచలేకపోతున్నారని టాక్. ఇక మాజీ సీఎం కిరణ్ ను టీడీపీ జనసేన నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన నగరిపల్లికి వచ్చినప్పుడల్లా సొంత క్యాడర్ తోనే సమావేశం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రసాద్ బాబు ఉండడం, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కలిసికట్టుగా పని చేయకపోవడంతో అక్కడ కూడా వైసీపీ దూకుడు కొనసాగుతోందట. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో కూటమి హడావిడి కనిపించని పరిస్థితిపై చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం స్ట్రాటజీ వర్కౌట్ కాని పరిస్థితి ఉందట.